ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సర్పంచులతో భేటీ అయ్యి ఆత్మీయ సమ్మేళనగా సర్పంచులకి దిశానిర్దేశం, వాళ్ళకి రాబోయే అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ టార్గెట్ మొత్తం కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ మీద పెట్టినట్టుగా కనపడతా ఉంది. క్లియర్గా కేసీఆర్ గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు. దీని మీద ఈరోజు నాకు తెలిసి దాదాపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన స్టైల్ ఆఫ్ మాటలు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి ఏ రోజు కూడా ఏ వ్యక్తి గురించి కావచ్చు, ఏ అంశం గురించి మాట్లాడినా కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడే విధానం ఉండదు. ఖచ్చితంగా ఇండైరెక్ట్గా, లేకపోతే రకరకాల పదాలు, ఒక ముఖ్యమంత్రిగా వాడాల్సిన పదాలు వాడకుండా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. గత 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే ఎక్కడా కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కాకుండా ఆయన సమస్యల గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం లేదా ఈ ప్రభుత్వం అనే పదజాలమే తప్పితే ఎక్కడ కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డిని మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ భిన్నంగా ఒక ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెటెడ్గా మాట్లాడిన పరిస్థితి. దానివే ప్రధాన వార్తలు కనపడతా ఉన్నాయి. ఆ వార్తకు సంబంధించి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవంతా కూడా, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా, 2029లో 2.3వ వంతు స్థానాలతో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా, సర్పంచుల అభివృద్ధికి కృషి చేయాలి, చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తాం, కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్కు, కల్వకుంట్ల కుటుంబానికి అధికారం కల్లా, ఈ వేదిక నుంచి చెబుతున్నా 2029 ఎన్నికల్లో 2.3వ వంతు స్థానాలు కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తెస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచులు, వార్డు సభ్యులు హాజరు కాగా ఆయా మండలాలకు చెందిన దాదాపు 180 మంది సర్పంచులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. భరాస హయాంలో నాపై 181 కేసులు పెట్టించారు. పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని ఊరుకున్నా. కక్ష సాధించాల్సిన పని లేదు. కేసీఆర్కు ఫామ్ హౌస్ బందీఖాన అయ్యింది. అక్కడ ఉన్నది నా పోలీసులే, నీ పోలీసులు కాదు. మళ్ళీ చెప్తున్నా, మీ పోలీసులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ పోలీసులు, ప్రభుత్వ పోలీసులు. నీ సొంత పోలీసులు నీ జేబులోంచి తీసుకునే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లే, ప్రజాధనంతో మనం జీతాలు ఇస్తున్నాం. నా పోలీసులు కాదు వాళ్ళు, గవర్నమెంట్ పోలీసులు, ప్రభుత్వ పోలీసులు వాళ్ళు. ఒక మాజీ ముఖ్యమంత్రికి మినిమం సెక్యూరిటీ కల్పించడం అది ఒక ప్రోటోకాల్. దాని ప్రకారం వెళ్తుంది. కానీ నీ సొంత పోలీసులు అయితే ఆడ పెట్టలే. అట్లేమైనా పెట్టిరా? మీరు కూడా ఆడ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా మీరు కూడా మీ పోలీసులను పెట్టి, మీ సొంత పోలీసులు ఏమైనా పెట్టి లోపల ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటికి రాబడుతుర్రా? ఆయన చేసింది అదే కదా, ఫోన్ ట్యాపింగ్లా. సీఎం ఇంటి పక్కన పెట్టుకున్నాడు మొత్తం ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ అంతా. అట్లనే మీరు కూడా ఏమన్నా మరి ఫోన్ ట్యాపింగ్లు ఏమైనా చేస్తుర్రా ఏమి? భరాసా కేసీఆర్ చరిత్ర గతమే, భవిష్యత్ అంతా కాంగ్రెస్దే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావు, కుకట్పల్లి కృష్ణారావు రాసి పెట్టుకోండి. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం. అప్పుడు ఎన్నికలు జరిగేది 119 స్థానాలకైతే 80కి పైగా సీట్లు, 153 స్థానాలకైతే 100కు పైగా సీట్లు సాధిస్తామంట. ఇదే నా శపథం. మొన్న జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు 7,335 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన వారికి బుద్ధి రావడం లేదు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ఏం మాట్లాడతారో అనుకుంటే సోయి మాటలు, స్థాయి లేని విమర్శలు చేశారు. 40 ఏళ్ల అనుభవంతో మాట్లాడే మాటలేనా అవి?
10 మందిని వెనకేసుకుని మాట్లాడడం కాదు. అసెంబ్లీకి రండి, ఏ అంశమైనా చర్చించేందుకు సిద్ధం. కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపైన చర్చిద్దామా, లేదా టెలిఫోన్ ట్యాపింగ్ పైన? మీ గాండ్రింపులు బెదిరింపులకు భయపడేది లేదు. మాకు మాటలు రాక కాదు, మర్యాదగా మాట్లాడుతున్నాం అంతే. రియల్ ఎస్టేట్ను బ్రోకర్ దందా అంటున్నారు. ఇదేం దుబాయ్ పాస్పోర్ట్ దందా కాదు. నేనేం పాస్పోర్ట్ దందా చేయలేదు. మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోం. తన భర్త ఫోన్ ట్యాపింగ్ అయిందని సొంత చెల్లె చెబుతుంటే సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నారు. ఆస్తి కోసం సొంత చెల్లినే మెడపట్టి బయటికి గెంటిన పంపినోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నేనేమి అయ్య పేరు చెప్పి మంత్రి పదవి తీసుకోలేదు, కష్టపడి పైకొచ్చా. జెడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇలా ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి వచ్చా. 6 అడుగులు ఉంటారు ఒక ఆయనకు తలకాయ మాత్రం పనిచేయదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఈ హరీష్ రావు గురించి. తోడుకోవడానికి చెప్పులు, వేసుకోవడానికి మంచి బట్టలు లేని వాళ్ళు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదు. ఒక్కొక్కరికి ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్, మరొకరికి జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్, అల్లుడికి మోయినాబాద్ ఫామ్ హౌస్లు వచ్చాయి. టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. కానీ పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 2029లో పాలమూరు ప్రజలు కేసీఆర్ను ఎంపీని చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి బీడు భూములకు నీళ్ళు ఇస్తారని అనుకుంటే పడవు పెట్టారు. పాలమూరు, రంగారెడ్డి, కేఎల్ఐ, అలాగే ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి, మక్తల్, కొడంగల్, నారాయణపేట్, ఇలా దేనిని పూర్తి చేయలేదు. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది, వెలుగు నింపుతుంది. పిల్లలను చదివించండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అందించే బాధ్యత నాది. గడిచిన 2 ఏళ్లలో రేషన్ కార్డులు, పేదవారికి సన్నబియ్యం, 9,000 కోట్ల రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, 1 కోటి మంది మహిళలకు చీరలు, ఇలా ఎన్నో చేశాం. సంక్షేమ పథకాలు ఎవరికి అందకున్నా సర్పంచులు అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తేవాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, పరిగి, చేవెళ్ల, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, కాళే యాదవ్, మనోహర్ రెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు విజయ్ కుమార్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రత్యేక నిధులతో పంచాయతీలకు ఆర్థిక భరోసా అంట. తెలంగాణలో పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న పంచాయతీలకు 5 లక్షలు చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని పంచాయతీ పాలక వర్గాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఆ నిధుల ద్వారా ఆర్థికంగా బాసట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 86% చిన్న పంచాయతీలు, 14% మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన తలసరి 16,670 చొప్పున 15వ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారాలు జరిగే మేజర్ గ్రామ పంచాయతీల్లో మినహా ఇతర చోట్ల పంచాయతీలకు ఆదాయ వనరులు పెద్దగా లేవు. దీంతో అవి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ పథకాల కింద వచ్చే నిధులను అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు వేచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో పంచాయతీలకు అవసరాలు తీరడం లేదు. పంచాయతీల్లో పనులు పెరిగిన అదనపు సిబ్బందిని నియమించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్ రుణాలకు వడ్డీలు కట్టలేని, డీజిల్ కొనలేని పరిస్థితి నెలకొన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ, అలాగే వీధి దీపాలు, నర్సరీలు, అలాగే మంచినీటి నిర్వహణకు నిధులు కొరత ఉంది. పాలక వర్గాల ఎన్నికల్లో జాప్యం వల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 2,000 కోట్లు, ఇక 3,000 కోట్లు కాస్త 2,000 కోట్లు అయింది. ఇప్పుడు ఇక మొన్నటిదాకా 3,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మళ్ళీ 2,000 కోట్లు అంటారు. అంటే మళ్ళీ ఈ 1,000 కోట్లు ఎవరు తిన్నాడు? ఇప్పుడు ఈ 1,000 కోట్లు ఎవరు తిన్నారు? ఇక మొన్నటిదాకా 3,000 కోట్లనే కదా అన్నారు. ఆ 3,000 కోట్లు రావాలి అన్నారు. ఇప్పుడు మళ్ళీ 2,000 కోట్లు అయింది. ఈ 1,000 కోట్లు ఎవరు తిన్నట్టు? ఇప్పుడు మరోవైపు 2 ఏళ్ళుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు.
దీంతో పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటించిన నిధులతో పంచాయతీల అవసరాలు కొంత మేరకు తీరే అవకాశం ఉందని నూతన సర్పంచులు భావిస్తున్నారంట. ఇప్పుడు కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మంటుండే ఆయన రాడని తెలుసు. ఆయన అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఈ ప్రెస్ మీట్ పెట్టింది కదా ఆయన. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పుడైనా కనీసం ప్రజాక్షేత్రంలోకి వస్తానని అంటున్నాడు కదా, మరి వస్తాడా లేదా అసెంబ్లీకి? ఎందుకంటే 29 తారీఖు 30 తారీఖు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి కాబట్టి కనీసం అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడాలి. ఇక జలద్రోహంపై సర్కార్ను ఎండగడతామంట. శపథాలు చేయడం వెనక్కి తగ్గడం సీఎంకి అలవాటే. కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు జలద్రోహం చేస్తుందని వచ్చే శాసనసభ సమావేశాల్లో జనసభల్లో ప్రతి చోట కాంగ్రెస్ సర్కార్ను ఎండగడతామని భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సామాజిక మాధ్యమంలో అంటే ఎక్స్లో స్పందించారంట. సమీప బంధువే బినామీ అంట. ఏసీబీ సోదాల నేపథ్యంలో కుటుంబ సహా అదృశ్యం. కిషన్ ఆదాయం 3.5 కోట్లు, ఆస్తులు 10.45 కోట్లు. మహబూబ్ నగర్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకంట. మహబూబ్ నగర్ డిటిసి వ్యవహారంలో ఆసక్తికర అంశాలంట. సమీప బంధువునే బినామీగా పెట్టుకున్నాడంట ఆయన. మొత్తం 300 కోట్లు తన ఆస్తులంట. అతని జీతం ఎంత? 1,50,000. మరి ఎవడ పైసలు తిన్నాడు? మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే పాపం ప్రజలు సామాన్యుడికి పని దూరం అవుతుంది. గవర్నమెంట్ పనులు గవర్నమెంట్ సంస్థలు సామాన్యుడికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇట్లాంటి బ్రోకర్లు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఇక పైసలు తీసుకుని లంచాలు తీసుకుని ఎవడు ఇష్టం వచ్చినట్టాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కిన రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ డిటిసి కిషన్ గురించి అవినీతి నిరోధక శాఖ కూపీ లాగటంతో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓల్డ్ బోయినపల్లిలోని కిషన్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో అల్వాల్ హిల్స్ ప్రాంతంలో ఓ వ్యక్తి కుటుంబం సహా అదృశ్యమయ్యాడు. దీనిపై ఏసీబీ మరింత లోతుగా ఆరా తీయగా ఆ వ్యక్తి కిషన్కు సమీప బంధువుగా తేలింది. వాస్తవానికి కిషన్ బంధువులు సన్నిహితులు ఇల్లు స్థలాలకు సంబంధించి 11 చోట్ల మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సమయంలో అల్వాల్ హిల్స్లోని ఆ వ్యక్తి ఇంటిపై దృష్టి సారించలేదు. అతడు అదృశ్యమైనట్లు తెలియడంతో కిషన్ను విచారించి కీలక వివరాలు రాబట్టారు. అల్వాల్ హిల్స్లోని ఆ G+1 భవనం కిషన్ బంధువు పేరుతోనే ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పుకున్న ఆ వ్యక్తి కిషన్కు ప్రైవేట్ డ్రైవర్గా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అతడికి కిషన్ నెలకు 20,000 చొప్పున వేతనం ఇస్తున్నట్లు వెల్లడైంది. అతడి పేరిట లక్షల విలువైన భవనం ఉండడంతో కిషన్ బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కిషన్కు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ అతడే చూసేవాడని గుర్తించినట్లు సమాచారం. ఆ వ్యక్తిని విచారిస్తే అతడి ఆధీనంలో ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా, ఈ భవనం ఆస్తులు ఉన్నాయా అనేది తేలుతుందని ఏసీబీ భావిస్తుందట. డ్రైవర్ పేరు మీద పెట్టినట్ట ఈ మొత్తం G+1 భవనం దాదాపు 3 కోట్లు ఉంటుందట. అది 3 కోట్ల రూపాయల భవనాన్ని ఒక డ్రైవర్ పేరు మీద పెట్టిండు ఆయన. కిషన్ సెల్ ఫోన్ డేటాపై ఆరా. ఓల్డ్ బోయినపల్లి కిషన్ ఇంటికి మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు వెళ్ళిన సమయంలో ఆయన తొలుత కొంతసేపు బాత్రూంలోనే ఉండిపోయాడు. ఆ సమయంలోనే అల్వాల్ హిల్స్లోని తన సమీప బంధువును అప్రమత్తం చేసి ఉంటారని మరికొందరికి సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయన సెల్ ఫోన్లో డేటా తొలగించి ఉండడంతో దాన్ని FSLకు పంపించి రిట్రీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా మరింత కీలక సమాచారం లభ్యమవుతుందనే అంచనాకు వస్తున్నారు. కిషన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బ్యాంక్ లాకర్తో పాటు మరిన్ని ఆస్తుల గురించి తెలిసే అవకాశం ఉందనే ఉద్దేశంతో సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని అధికారులు భావిస్తున్నారు. అల్వాల్ హిల్స్లో ఏసీబీ అధికారులు గుర్తించిన కిషన్ సమీప బంధువు ఇల్లంట. కిషన్ కొన్నాళ్ల క్రితమే భారీగా ఆస్తిని విక్రయించినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్లోని తన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్లో 40% వాటాగా వచ్చిన ఫ్లాట్లను అమ్మేసినట్లు గుర్తించారని సమాచారం. ఆదాయానికి 3 రెట్లు ఆస్తులు గుర్తింపు.
ఏసీబీ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం 1994లో కిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఉప్పల్, కామారెడ్డి, మద్నూర్లలో పనిచేశారు. 2005లో ఎంవీఐగా పదోన్నతి పొంది ఆర్మూర్, మద్నూర్ అలాగే బోధన్, నిజామాబాద్, మేడ్చల్లో విధులు నిర్వహించారు. 2016-20 కాలంలో మేడ్చల్లో ఎంవీఐగా పనిచేసిన అనంతరం ఆర్టీఓగా పదోన్నతి పొంది అక్కడే గతేడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం బదిలీపై హైదరాబాద్ వెస్ట్ జోన్కు వెళ్లారు. డిటిసిగా పదోన్నత అనంతరం ఏసీబీకి చిక్కే వరకు మహబూబ్ నగర్లో పనిచేశారు. ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట 10.45 కోట్లు అంటే 10,45,00,000 మేర కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఆయనకు కేవలం 3.5 కోట్లే సమకూరాయి. అదే సమయంలో కుటుంబ నిర్వహణకు 65 లక్షల వరకు వ్యయమైంది. ఇక ఈ లెక్కన 2.85 లక్షల కోట్లు విలువకు సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాలి. కానీ 7.6 కోట్ల అదనంగా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇది పరిస్థితి. దొరికేదాకా దొంగ. అందరూ చాలామంది ఉన్నారు ఇట్లా. ఈయన ఒక్కడే కాదు, ఈయన బయటకు వచ్చిండు, దొరికిండు కాబట్టి చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. దొరికిన గాడికి దోచుకుని ఇట్లా కోట్లు కొలగొట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 300 కోట్ల ఆస్తి ఉందట ఆయన పేరు మీద. ఆయన జీతం వచ్చి 1,00,00,000. మరి 1,00,00,000కు 300 కోట్లు ఎట్లా ఆస్తులు సంపాదించిందంటే ఏమో. ఆ ట్రిక్ మనకు కూడా చెప్తే కనీసం ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి ఇంతంత ఆస్తులు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళ సంపాదన ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత ఉంటుంది. అందరూ దొంగలే కదా. వీళ్ళేం 1000 కోట్లు దోచుకుంటే వాడు 100 కోట్లు దోచుకున్నాడు అంతే. అందరూ దోచుకునేటోళ్ళే. 29 అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంట. 29న అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్ర శాసన మండలి సమావేశాలు నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ శాసనసభ 7వ సమావేశాన్ని ఈ నెల 29 ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ హాల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. అదే విధంగా శాసన మండలి 25వ సమావేశాన్ని కూడా ఈ నెల 29 ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ హాల్లో నిర్వహించనున్నట్లు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పాలనపై సీఎం ఫోకస్ అంట. 2 ఏళ్ల తర్వాత పాలనపై ఫోకస్. ఇట్లా రాస్తే బాగుంటుంది. 2 ఏళ్ల తర్వాత పాలనపై ఫోకస్. ఇంకెన్నిసార్లు ఫోకస్ చేస్తారో మీరు. మొన్న మంత్రులు, నిన్న అధికారులు అంట. నెక్స్ట్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం అంట. నెక్స్ట్ ఎమ్మెల్యేలకు ఎవరు ఉన్నారు? నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎవరున్నారు ఇక్కడ? అంటే ముందుగానే మీరు కసరత్తు చేస్తురా ఏంటి? నెక్స్ట్ ఎమ్మెల్యేలు తయారు చేయాలని ఫీలింగ్లో ఉన్నారా? వచ్చే నెల 1 లేదా 2వ సిఎల్పి సమావేశం అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ బలోపేతంపై సూచనలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపైన అవగాహన కల్పించే యత్నం. పంచాయతీ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అటు పార్టీ ఇటు ప్రభుత్వంపై మరింతగా ఫోకస్ పెడుతున్నారు. మొన్న మంత్రులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలు, ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాలపై దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి తెల్లారి అన్ని శాఖల సెక్రటరీలతో సుదీర్ఘంగా సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 1 లేదా 2న సిఎల్పి సమావేశం నిర్వహించి పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 65% పైగా గ్రామాల్లో గ్రామ మద్దతు పలికిన అభ్యర్థులు విజయం సాధించారు. కానీ 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కంటే తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఎందుకు పనిచేయలేదని ఆరా తీస్తున్నారు. కొన్ని చోట్ల రెబల్స్ విజయం సాధించారు, కానీ
అసలు రెబల్స్ పోటీలో లేకుండా ఎందుకు చొరవ చూపలేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సిఎల్పి సమావేశంలో సదరు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా క్లాస్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులు బంధువులు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యేలకు సైతం విడిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్లు టాక్. అసెంబ్లీ శీతాకాల సమావేశంలో కృష్ణానది జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధానంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం బీఆర్ఎస్ పాలకుల నదీ జలాల్లో సరైన వాటా దక్కకుండా పాలకులకు సరైన వాటా దక్కకుండా ఏ విధంగా అన్యాయం చేశారో ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. 10 ఏళ్లలో కేంద్రంతో జరిగిన సమావేశాల్లో నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఏ విధంగా వ్యవహరించారో ఆధారాలతో సహా వివరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ బుక్లెట్ను తయారు చేసి ఎమ్మెల్యేలకు అందించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో బీఆర్ఎస్ను అటాక్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో అటాక్ చేసేటోళ్ళు ఎవరున్నారు? కరెక్ట్గా ముఖ్యమంత్రి తప్పితే ఇందులో కరెక్టే అటాక్ చేసేటోళ్ళు ఎవరున్నారు చెప్పండి? కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడి అటాక్ చేసేటోడు ఒక్కడైనా ఉన్నాడు ఇందులో? మంత్రుల ఒక్కలైనా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ మాట్లాడే మంత్రి ఒక్కలైనా ఉన్నారు ఇందులో. ఈయనేమో ఐటీ శాఖ మంత్రి అంటాడు, ఈయనేమో భూ కబ్జాలు, ఆవిడేమో కొండా సురేఖ మాట్లాడితేనేమో ఏం మాట్లాడుతుందో, ఏ టాపిక్ మీద మాట్లాడుతుందో ఆమెకే తెలియని పరిస్థితిలో మాట్లాడుతుంది ఆమె. ఒకసారి కాంగ్రెస్ పార్టీని తిడతారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీని పొగుడతారు, మళ్ళీ సారీ చెప్తారు. అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె తెలియదు. ఎవరు సరిగ్గా సమాధానం చెప్పేటోడు ఒక్క లేడు ఇందులో మంత్రివర్గంలో. పాపం ముఖ్యమంత్రి ఎంతో కొంత కనీసం మేలు అనిపిస్తుంది వీళ్ళతో పోలిస్తే. ముఖ్యమంత్రి మేలు అనిపిస్తుంది. ఆయన మాట్లాడే విధానంలో ఎంతో కొంతైనా సబ్జెక్ట్ పెట్టుకుంటాడు ఆయన. కొంత సబ్జెక్ట్ అయినా ఏదో రాసిచ్చిన దానికి కొంతైనా చదువుతాడు ఆయన. మిగతాదంతా ఇక ఎవరిని తిట్టినా ఎవరిని ఏమనుకున్నా కానీ కొంతైనా సబ్జెక్ట్ పాటించేది ముఖ్యమంత్రి అనుకుంటాడు నేను. మిగతా వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ విషయంలో వీక్. అర్హతకు సంబంధించిన కనీసం ఎవరికి మంత్రివర్గం దక్కలే. ఇక వీళ్ళ పెట్టుకొని మనం నమ్మకం పెట్టుకొని వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే అంతే. ఇక ఎమ్మెల్యేలు ఎందుకు పని చేయలేదంటే ఇక ఎమ్మెల్యేలు పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు. పాపం వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి ఏం జరుగుతుందని. ఒక్క ఎమ్మెల్యే అయినా సరిగ్గా స్పందించేటోడు ఉన్నాడు ఏ సమస్య మీదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో? ఒక్క ఎమ్మెల్యే కనీసం ఏ సమస్య ఉన్నా కానీ లేదా కౌంటర్ ఇవ్వడానికైనా కావచ్చు, ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క మినిస్టర్ అయినా, ఒక ఎంపీ అయినా సరిగ్గా బీఆర్ఎస్ ప్రెస్ మీట్కి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. లేదా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరికి కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ లేరు. అందుకే కదా వాళ్ళు చెప్పేది గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, వాళ్ళు మాట్లాడేది ఎగ్జాక్ట్గా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మీ ప్రభుత్వం నుంచి దానికి కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేరు. ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అంటే ఇక అది వాళ్ళు చెప్పేదంతా వాస్తవమైనప్పుడు ఇక కౌంటర్ ఇచ్చేది ఏముంటుంది వీళ్ళు? అది అబద్ధమైతే కౌంటర్ ఇవ్వడానికి ఉండే, లేదా ఏదైనా లోటుబాట్లు పెట్టుకుని మాట్లాడడానికి ఉండే. వీళ్ళకేమో స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు లేరాయే. ఇప్పుడున్న కాంగ్రెస్ క్యాడర్ను పెట్టుకుని గనక మనం ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక అంతే. ఇక వచ్చేది ఇక చెప్పలేని పరిస్థితి. ఎక్కడా కూడా పనులు జరిగే పరిస్థితి ఏ నియోజకవర్గంలోనూ లేదు. మళ్ళీ కేసీఆర్ చేసే తప్పిదమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనపడతాం. ఎమ్మెల్యేల వాళ్ళే పార్టీ పోయింది కేసీఆర్ది. ఇప్పుడు ఆయన ఏం చేసిండా చేయలేదా పక్కన పెడితే ఎమ్మెల్యేల వల్ల పార్టీ పోవడానికి బాగా అవకాశం దొరికింది, మీకు అవకాశం వచ్చింది. మీరు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారు. పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి, నాయకులకు అందుబాటులో కాదు. కిలో వెండి 2.44 లక్షలంట. ఒకే రోజు 10,000 పెరుగుదలంట. 1,41,000కు చేరిన 10 గ్రాముల బంగారం అంట. ఈ ఆకాశాన్ని అంటుతానే ఉన్నాయి ఇవన్నీ. ఇవి దిగే పరిస్థితి అసలు ఇప్పట్లో కనీసం ఊహించే పరిస్థితి కూడా లేదు. సామాన్యుడికి దక్కే పరిస్థితిలో కూడా లేవు రెండు కూడా. అందుకే కదా తులం బంగారం ఇవ్వట్లేదు అని చెప్పిండు ఆయన. పొన్నం ప్రభాకర్, తర్వాత
హనుమంతరావు గారు చెప్పిండుగా, ఇక అప్పుడేదో 50,000 ఉండే కాబట్టి ఏదో మాట అన్నాం, కానీ ఇప్పుడు 1,50,000 అయిపోయింది, ఏడిస్తామే తులం బంగారం అంటున్నాడు. ఇక అట్లా అక్కడికి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ రేట్లు పెరగడం వల్ల ఈ తులం బంగారం ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఒక సాగు అయితే దొరికింది దీనివల్ల. ఇక దానం నాగేందర్ చాప్టర్ ఇక క్లోజ్ అవ్వలేదు. ఇక ఈయన నిన్న మాట్లాడుతున్నాడు ఈయన మీడియాతో. ఇక వీడియో చూపించినాక ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకా గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎక్కడో ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ పార్టీకి గెలవాలంటుండే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఈయన ఒక్కడే కదా. ఈయన ఏం చెప్తా ఉన్నాడు, నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా అని మాట్లాడేది. అదే నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా. ఇంకా దాంట్లో చెప్పుడేముంది. ఇక ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో 3 వంతులు గెలవాలంటుండు కదా, ఏ పార్టీ గెలవాలనుకుంటారు సార్ మీరు అన్నారు, అడిగిండే రిపోర్టర్. అడిగితే ఆయన ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇన్ని నిధులు ఇచ్చిండే కదా ముఖ్యమంత్రి అంటుండు. ఏడ నిధులు ఇచ్చిండే, ఏ నిధులు ఇచ్చిండే? ఇప్పుడు ఉప ఎన్నిక రావాలి, ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకునైనా కానీ కనీసం ఎన్నికల కమిషన్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, కొంచెమైనా ఇక ఎక్కడైనా కొంచెం సోయి ఉంటే కనీసం దీన్నైనా ఆధారం చేసుకుని కనీసం ఆయనకి ఊరటైనా కలిగియండి. పాపం ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అటు మంత్రి పదవి వచ్చే పరిస్థితి కనపడట్లే. పాపం మంత్రి పదవి వస్తేనేమో రిజైన్ చేద్దామంటేనేమో వాళ్ళు ఏమో మంత్రి పదవి ఇవ్వట్లే. పాపం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఈ అజారుద్దీన్కి ఇచ్చినట్టు నాకు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే నేను హ్యాపీగా రిజైన్ చేస్తా అంటున్నాడు ఆయన. ఇంత లాబింగ్ జరుగుతున్నప్పుడు కనీసం ఆయనకి ఏదో ఒక ఊరట కలిగియండి ఆయనకి. పాపం ఇక పార్టీలోకి వచ్చినందుకు పాపం ఆయనకి ఇప్పుడేమో ఖైరతాబాద్ టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్, ఇవ్వడానికి కూడా ఉండదు. అనర్థ వేటు పడితే మాత్రం ఇక ఆయన ఈ 5 సంవత్సరాల పాటు ఇక ఏది పోటీ చేయడానికి ఉండదు. ఇక ఖాళీ ఒక నాయకుల్లా కూర్చోవాలి ఇక అంతే. దానం రాజీనామా, త్వరలో ఎమ్మెల్యే పదవికి రిజైన్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు స్పష్టంగా ఆధారాలు, స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించని నాగేందర్, స్పందిస్తే వేటు ఖాయం, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్కు బైపోల్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల మాటలు తీరును గమనిస్తే అర్థమవుతుంది. తను కాంగ్రెస్లోనే ఉన్నానని, తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గెలుస్తుందని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామని, గ్రేటర్ హైదరాబాద్కు పెద్ద ఎత్తున సీఎం బడ్జెట్ ఇస్తున్నారని, ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తప్పకుండా గెలుస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం కామెంట్లతో ఇక ఆయన రాజీనామా లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఇటీవల 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. మరో 3 ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఇటీవల స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రీహరి స్పందిస్తూ తను బీఆర్ఎస్లో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక వివరణ ఇవ్వకుండా మిగిలిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేంద్ర మాత్రమే. ఇప్పటి వరకు ఆయన స్పీకర్కు వివరణ ఇవ్వలేదని సమాచారం. ఇదిలా ఉండగా దానం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజీనామాలు చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక సరే ఈరోజు ఏదో ఆయన మీడియా ముందు మాట్లాడిండు, సరే పార్టీ మారుతున్నాడు, ఇక క్లారిటీ ఇచ్చిండని అనుకుందాం. ఇక దాదాపు ఆయన ప్రతి ఫ్లెక్స్ కూడా కాంగ్రెస్ ఫ్లెక్సే కదా. ఆయన ఏంచిన అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే వేయలే అంతే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు, ముఖ్యమంత్రి ఫ్లెక్స్లే కదా. మరి ఇంకా ఇంతకన్నా ఏం చెప్తాడు? ఇప్పుడు ఆయనకి తెలియకనేది ఫ్లెక్స్లు అయితే రావు కదా. మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాన్ని కూడా పాకిన ఆ ఫ్లెక్స్లని. ఇక ఇంతగానో ప్రచారం చేసుకున్నాక ఇంకా ఆయన కాంగ్రెస్లో లేడని చెప్పుకుంటే
ఇక అది పెద్ద బూత్ అవుతుంది అది. అందుకే ఆయన మాట్లాడట్లే. వివరణ ఇస్తే ఇక ఆయన ఖచ్చితంగా వేటు తప్పదు, ఇక వేటు కాయాల్సింది ఇక. సో అందుకని వివరణ ఇవ్వట్లేదు ఆయన. ఇక అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు, 9 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు కదా స్పీకర్. కడియం శ్రీహరి అయితే అఫీషియల్గా చెప్పింది నేను బీఆర్ఎస్లో ఉన్నాను. మరి ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సెషన్స్లో చూద్దాలా మరి వీళ్ళు బీఆర్ఎస్ తరపున కూర్చుంటారా, బీఆర్ఎస్ తరపున మాట్లాడతారా, లేదా కాంగ్రెస్ తరపున కూర్చుని కాంగ్రెస్ తరపున మాట్లాడతారా అనేది ఇప్పుడు తేడతెల్లమవుతుంది ఈ 9 మంది విషయంలో. ఇప్పుడు దానం నాగేంద్ర ఇక రాజీనామా చేయడానికి ఇక సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక లొసుగు ఏంటంటే ఢిల్లీ అధిష్టానం ఈయనకి ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఏం కన్ఫర్మేషన్ అంటే ఇక మినిస్టర్ పదవి ఇస్తాము నీకు, ఇక రాజీనామా చేసి ఇక వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఆ ఎమ్మెల్యే టికెట్ వేరే వాళ్ళకి ఇద్దాం, ఖైరతాబాద్ నీకు మినిస్టర్ ఇస్తాం, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయడమా ఏదో ఒకటి, ఒక మినిస్టర్ అయితే నీకు అప్పచెప్తాం అబ్బాయి, ఇక నువ్వు రాజీనామా చేయని అంటే తక్షణమే ఇక ఆలోచించకుండా నెక్స్ట్ మినిట్ అర్ధరాత్రి అయినా కానీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ మినిస్టర్ పదవి రావడమే లేట్. ఇప్పుడు ఢిల్లీ నాయకులు ఏమనుకుంటారు, ఈయనకి మినిస్టర్ పదవి ఇస్తే ఎట్లా, పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, ఇప్పటికే ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్రం చూస్తూనే ఉన్నాడు నాకు ఇవ్వట్లేదు అని. ఇక ఈయనతో పోల్చుకుంటే ఆయన సీనియర్ పార్టీలా అధికారంలో లేనప్పుడు కూడా కొట్లాడిన వ్యక్తి కదా. ఇప్పటికీ ఇప్పుడు మధ్యలో ఏదో బీజేపీలోకి వెళ్ళినా కానీ మళ్ళీ కాంగ్రెస్ గుడికి వచ్చి గెలిచింది కదా ఆయన. నల్లగొండ ఆ ఏరియాలో కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉండే గ్రిప్ వేరుంటుంది. ప్రధానంగా మునుగోడు అంశంలో రాజగోపాల్ రెడ్డికి ఇంకా ఎక్కువ శాతం గ్రిప్ ఉంటుంది ప్రజల్లో. మరి అలాంటి వ్యక్తికి మినిస్టర్ పదవి ఇవ్వకుండా ఆయనకు కాదని ఒకవేళ దానం నాగేంద్రకి ఇస్తే ఎట్లా? సీనియర్లు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే. ఇక వాళ్ళందరినీ కాదని దానం నాగేంద్రకి ఇస్తే ఇక ఇది ఒక పంచాయతీ మొదలవుతుంది పార్టీలో. మళ్ళీ విభజన, కొట్లాట ఇవన్నీ మొదలవుతాయి. సో అందుకని ఏంటంటే ఈయనకి ఇవ్వాలా వద్దన్న ఆలోచనలో డైనమోలో పడ్డారు ఇప్పుడు ఢిల్లీ నాయకులు. ఇక ఇటు చూస్తేనేమో ఇక ఒకవేళ ఇక్కడ బలం ఉన్నా కానీ ఏం ఉపయోగం? ఇప్పుడు తెలంగాణలో బలం ఉన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఢిల్లీలో బలం ఉండాలి. ఢిల్లీలో ఇతని తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలా, రికమెండ్ చేసేటోడు ఉండాలా, లేరాయే. ఇక అట్లా చూసుకుంటే ఇక ఢిల్లీ లెవెల్లో రాజగోపాల్ రెడ్డికి ఇంక ఎక్కువ శాతం అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీ లెవెల్ విషయంలో రికమెండేషన్ చేయించుకోవాలన్నా ఇంకొకటైనా కానీ. సో ఇక్కడ మినిస్టర్ పదవి వస్తే తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధంగా ఉన్నాడు ఈయన. కానీ ఆ మినిస్టర్ పదవి వచ్చేదా లేదా అనేది ఇక తెలియదా. ఇక ఖైరతాబాద్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏమంటున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి? ఇక జనవరి తర్వాతే. ఇక ఏది ఆలోచించినా జనవరి తర్వాతే ఉండబోతున్నాయి ఏ ఎలక్షన్ అయినా కానీ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ కావచ్చు, ఏదైనా జనవరి తర్వాతే ఉంటుంది. మీరు 300కు పెడతారా, 150కి పెడతారా తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక జనవరి తర్వాత ఫిబ్రవరిలోనే ఎప్పుడో ఎన్నికలు పోతాయి. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ తర్వాత జిహెచ్ఎంసీ పెడతారా, జిహెచ్ఎంసీ పెట్టిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెడతారా అనేది చూడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టిన తర్వాతే జిహెచ్ఎంసీ పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో మంచి పట్టుందని తెలుస్తుంది కాబట్టి, సో ఇదే దీంట్లో జిహెచ్ఎంసీ, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి వెళ్ళాలనుకుంటారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయడంతో తనకు కొత్తేమీ కాదని మరోవైపు ఓ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఇలా అనేక సందర్భాల్లో దానం చేస్తున్న కామెంట్లతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమని, ఖైరతాబాద్కు బై ఎలక్షన్ తప్పదన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన దానం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. తను రాజీనామా చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఉప ఎన్నిక, రాజకీయ భవిష్యత్తు పైన అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో తనిప్పుడు రాజీనామా చేస్తే కాంగ్రెస్కు సానుకూలత ఉన్న పరిస్థితుల్లో సులభంగా విజయం సాధిస్తానన్న యోచనలో దానం నాగేంద్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన రాజీనామా చేయకపోవడంతో ఆ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేల అనార్థ పిటిషన్పై
స్పీకర్ తీర్పు నేపథ్యంలో దానం కూడా స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉందని, ఆయన వివరణ ఇస్తే తప్పకుండా ఇరుకున పడతారన్న టాక్ వినిపిస్తుంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడంతో దానం నాగేంద్ర పైన అనర్హత వేటు తప్పదని టాక్ వినిపిస్తుంది. దీంతో తను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తేనే రాజకీయంగా కలిసి వస్తుందన్న అంచనాల్లో ఆయన ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నేను కాంగ్రెస్లోనే ఉన్నా దానం నాగేంద్ర నిన్న మీడియాతో మాట్లాడిన ఆ వీడియో కూడా మీకు చూపించిన కదా. ఈ చరిత్ర కథమే, ఇక గతమే. నన్ను అనవసరంగా గెలకొద్దంట. నీ ఫామ్ హౌస్ నీకు జైలు, చుట్టూరా నా పోలీసులే. ఇక నిన్ను ప్రత్యేకంగా జైల్లో వేయడం ఎందుకు? దమ్ముంటే అసెంబ్లీకి రా, ఎన్నింటిపై చర్చిద్దాం. ప్రభుత్వ పథకాల అమల్లో సర్పంచులే కీలకం. ఎన్ని నిధులైనా ఇస్తాం, అభివృద్ధి చేసుకోండి. పంచాయతీలకు స్పెషల్ ఫండ్ కింద నిధులంట. శిశు విక్రయ ముఠా అరెస్ట్ అంట. 12 ఏళ్లుగా దందా అంట. తాజాగా ఇద్దరిని అమ్మేందుకు ప్లాన్ అంట. 11 మందిని అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు. వీరిపై ఇదివరకే దాదాపు 20 కేసులంట. ఇప్పటికే 30 మంది శిశువులను విక్రయించి ఉంటారని అనుమానం. ఐవీఎఫ్ కేంద్రాల్లో ముఠాకు సంబంధాలంట. శిశువులను విక్రయించే ముఠా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దాదాపు 12 ఏళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నది. వీరు దాదాపు 30 మంది శిశువులను విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ముఠాపై ఇప్పటికే హైదరాబాద్, ఏపీ, ముంబైలో దాదాపు 20 కేసులు నమోదయ్యాయంట. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకునే బ్యాచ్ ఇదంతా కూడా. దాదాపు 11 మంది ఉన్నారంట. మొత్తం 10 నుంచి నెల రోజుల వ్యవధిలో జన్మించిన శిశువులను విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 శిశువులను కాపాడి శిశు సంక్షేమ శాఖ పంపించారు. మాదాపూర్ డీసీపీ రిథిరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కడప, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వేముల బాబురెడ్డి, వెంకిపల్లి గంగాధర్ రెడ్డి హైదరాబాద్ వలస వచ్చి కాప్రా, మెట్టుగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ఇద్దరు లక్ష్మి హరీష్ రాయ్, అలాగే సంగీత దేవి, గూడెప సుజాత, అలాగే సూరబోయిన అనురాధ, ఏసారపు జ్యోతి, మాధవి, పొత్తుల శోభ ఒక ముఠాగా ఏర్పడ్డారు. 12 సంవత్సరాలుగా వీరు శిశు విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాపై హైదరాబాద్, ఏపీ, ముంబైలో 20 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలై శిశు విక్రయ దందాను కొనసాగిస్తున్నారు. ఈ ముఠా అధికంగా మగ శిశువులను విక్రయిస్తున్నారు. 30 మంది శిశువులను విక్రయించారు. ఈ ముఠా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రాలకు ఏజెంట్లుగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అతి పేదరికంలో ఉండి పిల్లలను పోషించలేని దంపతులు అక్రమ సంబంధం కారణంగా శిశువులకు జన్మనిచ్చిన వద్దనుకున్న తల్లులను గుర్తించి వారి నుంచి శిశువులను కొనుగోలు చేసి పిల్లల కోసం తప్పించే సంపన్నుల కుటుంబాలను వెతికి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని అమ్మేస్తారని పోలీసుల వివరణలో తెలిసింది. గుజరాత్ నుంచి ఒకరు, సూర్యాపేట జిల్లా నుంచి మరొకరంట. గంగాధర్ రెడ్డి అలాగే బాబురెడ్డి తాజాగా గుజరాత్ నుంచి ఓ మగ శిశువును 4 లక్షలు కొనుగోలు చేసి 12 లక్షలకు అమ్మకానికి పెట్టారంట. ఇక సూర్యాపేట జిల్లా నుంచి తీసుకొచ్చిన మగ శిశువును 6 లక్షలకు అమ్మకానికి పెట్టి తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని మొత్తం 11 మంది అరెస్టు చేశారు. శిశువులను సంరక్షణ కోసం శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ముఠా వెనకాల ఉన్న ఐవీఎఫ్ కేంద్రాల గుట్టును వెలుగులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు మరోసారి కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకుని మొత్తం గుట్టును బయట పెడతామని పోలీసులు వివరించారు. అదేవిధంగా ఈ శిశువుల తల్లిదండ్రులలో ఆచూకీని కనుగొంటామని పోలీసులు తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్న మియాపూర్ ఎస్ఓటి పోలీసులకు డీజీపీ రిథిరాజ్ అభినందించారు. వీరి నెట్వర్కింగ్ ద్వారా శిశు విక్రయణ ఉందని వాట్సాప్ సమాచారం షేర్ కాగానే గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి ముఠాలో ఉండే మహిళలను అక్కడికి రైలులో పంపించి తిరిగి ప్రయాణంలో బస్సులో శిశువులను తీసుకొచ్చి అమ్మేస్తుంటారని పోలీసులు వివరణలో గుర్తించారు.
ఈ ముఠా సరోగసి శిశువులకు 25 లక్షలు, అండం దానం చేసినందుకు 20 లక్షలు తీసుకుంటుందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇక ప్రేమగా మత్తు దంద అంట, డార్క్ వెబ్సైట్. ఇక మొత్తం ఇవే ఉన్నాయి. ఇక స్మగ్లింగ్లు, విదేశీ మహిళ డ్రగ్ స్మగ్లింగ్ అంట, లవ్ బర్డ్స్ డ్రగ్ బిజినెస్ అంట. ఇమాన్యుయల్ డార్క్ వెబ్సైట్లో టార్ బ్రౌజర్ ద్వారా సెషన్ యాప్తో మరికొన్ని యాప్లతో డ్రగ్స్ అమ్మే వారితో చాట్ చేస్తాడు. ఆ తర్వాత డ్రగ్స్కు సంబంధించిన ఆర్డర్ను నమోదు చేస్తాడు. వాటికి డబ్బును బినస్ యాప్ ద్వారా మన కరెన్సీ నుంచి క్రిప్టో కరెన్సీ కిందకు మార్చి చెల్లింపులు చేస్తాడు. ఆ తర్వాత ఆర్డర్ను ఇండియా పోస్ట్ అలాగే డిటిడిసి కొరియర్ల ద్వారా నగరానికి తెప్పించుకుంటాడు. అలా వచ్చిన డ్రగ్స్ను అధిక ధరకు ఇమాన్యుయల్ విక్రయిస్తాడు. వాటికి సంబంధించిన నగదు తన లవర్ సుష్మిత ఖాతాలోకి వేయిస్తాడు. డ్రగ్స్ డెలివరీని మాత్రం కాకినాడకు చెందిన సాయి కుమార్ను తన వద్దే పెట్టుకుని అతని ద్వారా సరఫరా చేస్తాడు. ఇమాన్యుయల్ ప్రతిరోజు 30 మందికి పైగా వినియోగదారులకు ఎండిఎంఏ, జీజీ గంజాయి, ఎక్స్ట్రాషన్ పిల్స్ అలాగే ఎల్ఎస్డి బ్లాట్స్లను విక్రయిస్తుంటాడు. పోలీస్ దర్యాప్తులో తేలింది, హిమాచల్ ప్రదేశ్ కాషోల్ ప్రాంతం నుంచి సైతం ఇమాన్యుయల్ డ్రగ్స్ను తెప్పించుకుని నగరంలో అమ్ముతుంటాడని తెలిసింది. 2 సంవత్సరాల నుంచి డ్రగ్స్ దందా చేస్తున్న ఇమాన్యుయల్ 3 సార్లు పట్టుబడి జైలుకు వెళ్ళొచ్చాడు. తాజాగా హిచ్న్యూ పోలీసులు బుధవారం ఇమాన్యుయల్, సుష్మిత, సాయి కుమార్ను అరెస్ట్ చేశారు. 3.12 లక్షల విలువైన ఎల్ఎస్డి బ్లాట్స్ అలాగే ఎక్స్ట్రాషన్ పిల్స్, ఓజీ గంజాయి అలాగే ఎండిఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇట్లుంటుంది పంచాయతీ. మొత్తం డ్రగ్సే. ఇక ఒక పక్కనేమో అరికడుతున్నామని చెప్తా ఉన్నారు పోలీసులు, కానీ మొత్తం డ్రగ్సే ఉన్నాయి. ఇక ఏఐతో హైటెక్ మాస్ కాపీయింగ్ అంట. హెచ్సియులో పట్టుబడిన 2 విద్యార్థులు అంట. అబ్బా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అంటే నాన్ టీచింగ్ సంబంధించి నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హైటెక్ కాపీయింగ్కు 2 యువకులు పాల్పడ్డారట. ఈ నెల 21న గచ్చిబౌలిలో హెచ్సియు క్యాంపస్లో హర్యానా రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల అనిల్ అనే అభ్యర్థి పరీక్ష రాస్తుండగా అతడు షర్ట్ బటన్లో అమర్చిన చిన్న మైక్రో స్కానర్తో ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసి బయట ఉన్న వ్యక్తులకు పంపుతున్నట్లు ఇన్విజిలేటర్లు గుర్తించారు. ఆ స్కాన్ చేసిన సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తక్షణమే సమాధానం వచ్చినట్లుగా నిర్ధారణ అయిందని మరో హర్యానా యువకుడు సతీష్ మాస్ కాపింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే 2 విద్యార్థులను పట్టుకున్న యూనివర్సిటీ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. హెచ్సియు రిజిస్టర్ దేవేష్ నిగమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. మాస్ కాపీయింగ్కు వాడిన మైక్రో స్కానర్లు, సంబంధిత పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నారట. చూడు మరి ఇక హైటెక్ కాపీయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. హెచ్సియు క్యాంపస్లో ఈ నాన్ టీచింగ్కి సంబంధించిన జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ పరీక్ష నిర్వర్తించినప్పుడు దాంట్లో మాస్ కాపీయింగ్ చేసిరట. ఎట్లా అంటే షర్ట్ బటన్లో ఒక స్కానర్ పెట్టుకుని ఆ స్కానర్తో మొత్తం ఉన్న ఆ క్వశ్చన్ పేపర్ అంతా స్కాన్ చేసి ఇక బయట ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి పంపించిండట. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిండు, ద్వారా ఏవైతే వీళ్ళు స్కాన్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మళ్ళీ తిరిగి ఇతనికి పంపడం. హైటెక్ స్కాన్ చేసిర్రు వీళ్ళంతా. ఏ టెక్నాలజీ ఉపయోగించుకుని చేసిర్రు ఇదంతా కూడా. మొత్తం 2 ఉన్నారంట. మొత్తం ఈ మాస్ కాపీయింగ్లో 2 కాపీయింగ్ చేసిరంట లోపల ఎగ్జామ్ రాసేటోళ్ళు. చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ అంట. పతంగుల పండుగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత పతంగుల పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులను
పరిశీలించారు. తమ్మిడిగుంట, కుకట్పల్లిలోని నల్ల చెరువులను సందర్శించి పలు సూచనలు చేశారు. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేరకుండా ఎస్టీపీ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి జలాలు వచ్చేలా ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని సూచించారు. వయసు మళ్ళిన వారు సేదతీరే విధంగా కూర్చునే వెసులుబాటుతో పాటు నీడ కల్పించాలని, చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. పతంగుల పండుగ ఆహ్లాదకర వాతావరణంలో జరిగేందుకు జిహెచ్ఎంసీ పర్యాటకంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. చెరువుల చెంత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ సౌకర్యాలని కమిషనర్ పరిశీలించారు. చెరువుల పునరుద్ధీకరణ పనులు కొనసాగుతున్నాయి. అక్కడ దుమ్ము ధూళి ఎగరకుండా నీళ్లు చిలకరించాలని ఆయన ఆదేశించిందట. ఇదంతా కాదు కానీ ఫస్ట్ సరే ఇప్పుడు చెరువులు అభివృద్ధి చేయాలి ఇవన్నీ ఓకే, కానీ చాలా చోట్ల పాపం కనీసం పెద్ద ఇప్పుడు మొన్న అమీన్పూర్ లాంటి ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు. అసలు 82 ఎకరాల 92 ఎకరాల చెరువు అయితే దాన్ని 400 ఎకరాలు చేసిరాడు. చెరువు 400 ఎకరాలు ఉందని చూపించి ఇప్పుడు ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ చేయాలని చూస్తున్నారంట. 92 ఎకరాల చెరువుని 400 చిల్లర ఎకరాలు చూపిస్తున్నారంట. ఇప్పుడు వీళ్ళున్న ఏరియా మొత్తం చెరువు కిందకు వచ్చేటట్టు చేస్తున్నారు. వీళ్ళు ఇది FTL పరిధిలో ఉంది, ఖాళీ చేయాలంటున్నారు. పాపం రంగనాథ్ గారికి దాదాపు ఒక 10 సార్లు వాళ్ళు కలిసి ఉంటారు. ఆయన కూడా వెళ్ళి పరిశీలించిండట. లేదు అట్లెట్లయితే 92 ఎకరాలే కదా చెరువు, అసలు మీ జాగాలోకి ఎందుకు వచ్చింది ఇదంతా కూడా, ఇట్లా పెంచుకుంటూ పోతే రోడ్డు కూడా చెరువు జాగా అవుతుంది కదా, ఇట్లా కాదు నేను చేస్తా అన్నాడట. ఇక మళ్ళీ మొన్న వెళ్తే లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర లెటర్ పెండింగ్లో ఉందంటున్నాడట. అట్లాంటివి కూడా పట్టించుకోండి కొంచెం. ఇప్పుడు వాళ్ళు భయపడతా ఉన్నారు. దాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు, కనీసం ఇంకో ఫ్లోర్ వేసుకునే పరిస్థితి లేదు, ఎవరికైనా కట్నంగా ఇద్దామన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అది ఎందుకు ఉపయోగం లేకుండా ఉందా వాళ్ళ ఇళ్ళలో? ఇప్పుడు కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులు ఇప్పుడు ఎందుకు ఉపయోగం లేకుండా పోయినాయి వాళ్ళే. వాళ్ళు బెంగ పెట్టుకుని చాలామంది ఇప్పటికే అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. పాపం ముసలి వాళ్ళు ఇప్పటికీ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. అట్లాంటి వాటికి మీరు తొందరగా స్పందిస్తే ఇక కైట్ ఫెస్టివల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మహానగరంలో 3 కార్పొరేషన్లు అంట. GHMC, GSMC, GCMC ఏర్పాటుకు కసరత్తు అంట. ఒక్కో కార్పొరేషన్లో 100 వార్డులు అంట. 5 వార్డులతో కూడిన 20 సర్కిళ్ళు, 5 జోన్లు అంట. 2026 ఫిబ్రవరి 10తో ముగియనున్న గ్రేటర్ పాలక వర్గం. ఏప్రిల్ మే మధ్య 3 కార్పొరేషన్లకు ఎన్నికలు. 4వ నగరంగా నిలవనున్న ఫ్యూచర్ సిటీ అంట. మూసీ ఆధారంగా విభజించే ఛాన్స్ అంట. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే GHMCలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో పాటు 300 వార్డులుగా చేసిన విషయం తెలిసిందే. మెగా మహానగరంగా మారిన హైదరాబాద్ పరిపాలన కష్టమని భావిస్తున్న సర్కార్ దాన్ని 3 ముక్కలు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ 3 నగరాలతో పాటు 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గుట్టు అంతా పెన్ డ్రైవ్లోనే అంట. అందులో కాంగ్రెస్ బీజేపీ నేతలు, హైకోర్టు జడ్జిలు సహా 6000 మంది వివరాలంట. FSL రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్ ఆ ప్రొఫైల్స్ ఎందుకు సేకరించారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా అని ప్రశ్నల వర్షం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటితో ముగియనున్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ టెక్నాలజీ ఆధారంతో ముందుకెళ్తున్నది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వినియోగించిన 3 సెల్ ఫోన్లు, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ద్వారా సేకరించిన పెన్ డ్రైవ్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ పెన్ డ్రైవ్లో 6000 మంది ప్రొఫైల్స్ ఉన్నట్టు సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు అంతమంది ప్రొఫైల్స్ సేకరించారు, ఆ వివరాలు ఎందుకు సేకరించారు, వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే కోణంలో ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతుంది.
కాగా ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ శుక్రవారంతో ముగియనుంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళను కస్టడీ చేసేందుకు ఎస్ఐబి కేంద్రంగా ప్రణీత్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీంను ఏర్పాటు చేశారు. బేగంపేటలోని ఎస్ఐబిసి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్ఓటి లాగర్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు సహా రాష్ట్రంలోని కీలక నాయకులు, మీడియా, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఫోన్ నెంబర్లతో ప్రణీత్ రావు టీం ప్రత్యేక ప్రొఫైల్స్ రూపొందించింది. ఈ క్రమంలోనే ఓ మహిళా జడ్జి అలాగే ఒక కోర్టు జడ్జి దంపతులు సహా పబ్లిక్ డొమైన్లో ఉన్న హైకోర్టు జడ్జిల వివరాలను సేకరించినట్లు సిట్ దర్యాప్తులు వెల్లడైంది. 16 మంది జడ్జిలకు సంబంధించిన ప్రొఫైల్స్ పెన్ డ్రైవ్లో ఉన్నట్లు సమాచారం. మొత్తం 6,000 మందికి పైగా ప్రొఫైల్స్ను ఎస్ఓటి టీం తయారు చేసినట్టు తెలిసింది. దాదాపు 4,200కు పైగా ఫోన్ నెంబర్లతో ప్రొఫైల్స్ను క్రియేట్ చేసినట్టు సిట్ గుర్తించింది. ప్రణీత్ రావు టీం ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ హార్డ్ డిస్క్లో మరో 2,000కు పైగా ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. అలాగే ప్రభాకర్ రావు సహా ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ పార్టీల నేతల కుట్రలకు సంబంధించిన కీలక ఆధారాలు పెన్ డ్రైవ్లో ఉన్నట్లు తేలింది. పెన్ డ్రైవ్లో దొరికిన 6,000 మంది వివరాలతో ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా లేక వాళ్ళ ఫోన్లు నెంబర్లు కూడా ట్రాప్ చేశారా అనే కోణంలో సిట్ ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. మరోవైపు డేటా ప్రొఫైలింగ్ వ్యవహారంతో నాటి సీఎం కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి సిట్ కీలక వివరాలను రాబట్టినట్టు తెలిసింది. కేసీఆర్ను విచారించేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం అంట. ఇక దగ్గర పడినట్టే రోజులు దగ్గర పడినట్టు దాదాపు 8,000 మంది చిట్టా ఉంది వాళ్ళ దగ్గర. 8,000 హై ప్రొఫైల్స్, మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళవి, జడ్జిలవి. ఇక ఒకటి కాదు, ఇక వాళ్ళకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేసి పడేసిడు అంతే. మక్క కుప్పల వద్దే కుప్పకూలిన రైతు అంట. కొనుగోలు కేంద్రంలోనే గుండెపోటుతో మృతి అంట. బోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం బొంకూరుకు చెందిన ఈయన జమ్మన్న తనకు 2.5 ఎకరాల్లో సగం మక్క, సంగం పత్తి సాగు చేశాడు. మక్కలను అమ్ముకునేందుకు కల్లుకుంట్ల కొనుగోలు కేంద్రం చుట్టూ 3 రోజులుగా చలిలోనే తిరుగుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం రైతు వేదిక బయట మక్కా కుప్పల దగ్గర కూర్చున్న జమ్మన్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. పెట్టుబడికి చేసిన అప్పులు భయపెట్టాయా లేదా పండిన పంట సర్కార్ కొనకపోవడం బాధించిందా, మక్కలకు దక్కని ధర ఆందోళనకు గురి చేసిందా? జమ్మన్న చావుకు జవాబు ఇచ్చేది ఎవరుంట? ఇక ఇంతే ఉంది రైతు పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి నేను అది చేసినా ఇది చేసినా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో అసలు పత్తి ఇబ్బంది లేదు లేదా యూరియా ఇబ్బంది లేదు అంటున్నాడు ముఖ్యమంత్రి. కానీ ఒక పక్కనేం పాపం రైతులు చనిపోతూ ఉన్నారు, యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో యాప్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి యాప్ ఎట్లా తెలుస్తుంది? దాన్ని ఆధారంగా ఎట్లా చేయాలి, యాప్లో ఎట్లా బుక్ చేసుకోవాలో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయనేది కాదు కదా. రైతు పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రైతులకి. అవి ఓపెన్ చేస్తే ఖాతా కల్లాస్ అంట. ట్రాఫిక్ చలాన్ల పేరుతో నకిలీ లింకులు అంట. లక్షల్లో కొల్లగొడుతున్న సైబర్ నేరగాలు. ఇక నగరానికి చెందిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ ఈ చలానా పేరుతో ఓ లింక్ వచ్చింది. 500 పెండింగ్ ఉందని వెంటనే చెల్లించాలని అందులో ఉంది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల పేరుతో రావడంతో దాన్ని క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. అతడు టైప్ చేసిన అమౌంట్ స్థానంలో తన ప్రమేయం లేకుండా అంకెలు మారి 5 లక్షల పైచిలకు డబ్బులు డెబిట్ అయ్యాయి. సైబర్ మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ట్రాఫిక్ ఈ చలానా పేరుతో సైబర్ క్రిమినల్ నకిలీ లింకులు పంపుతున్నారని, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ మాదిరిగానే చూడాలి. ఇక అది ఇదని లేదు. ఇక వాళ్ళ ఏమవుతుందంటే ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు రకరకాలు పెట్టుకుంటూ
ఇప్పుడు వేరే వేరే విషయాలు ఇక అన్నీ తెలిసిపోయినాయి కాబట్టి ఇక డైరెక్ట్ ఇక ప్రభుత్వం మీద పడ్డరు వీళ్ళు, ప్రభుత్వ సంస్థల మీద, ప్రభుత్వ వాటి మీద పడ్డరు ఇక డైరెక్ట్. వీటిని రూపొందిస్తున్నట్లు నేరగాళ్ళు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. లింక్ను క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ కావడం లేదా బుకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ట్రాఫిక్ చలానా చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే చేయాలి. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన లింకులపై క్లిక్ చేయొద్దు. ఓటీపీ, యూపీఐ పిన్, అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరణ లేని వెబ్సైట్లో నమోదు చేయొద్దు. యాప్లను అధికారిక యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేయాలట. సో ఇంకా దాదాపు ఇక ప్రధాన వార్తలుగా అయితే ఇవే ఉన్నాయి. ఇక సిగ్గు సీఎం, ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. రేవంత్ రోత భాషను చీకొడుతున్న జనమట. కేసీఆర్ కుటుంబంపై మరోసారి ముఖ్యమంత్రి బజారు మాటలంట. పాలమూరుపై ప్రశ్నించడానికి తట్టుకోలేక, జవాబు లేక ఫ్రస్ట్రేషన్ అంట. నూతన సర్పంచులకు సందేశంలో రేవంత్ బూతుల ప్రసంగం. నీ యవ్వ నీ యమ్మ అంటూ ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు. కొస్గి సభలో కేసీఆర్ కుటుంబంపై పదే దిగజారుడు భాష. పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్కే దుర్భాషలు. కేసీఆర్ ఓ ప్రెస్ మీట్తోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం. హోదా మరిచి ఊగిపోయిన సీఎం అంట. మళ్ళీ అదే సావు భాష. రేవంత్ ఓ చీఫ్ మినిస్టర్ మండిపడుతున్న నెటిజన్లంట. ఎన్నాళ్ళి దుర్భాషలు, సభ్య సంస్కారం లేని నీచ వాగుడు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. పట్టపగలే నోట్ల కట్లతో దొరికిన దొంగవు. అదే నీ స్థాయి, అదే నీ భాష రేవంత్. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడం ఖాయం. ప్రాజెక్టు గొంతు కోసి పాలమూరుకు దోకా. నిర్వాకం బయటపడడంతో తట్టుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర డైలాగులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం అహంకారం తలకెక్కిన ఉన్మాదిలా రేవంత్. హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. అంతే ఇక మీరు మిమ్మల్ని వాళ్ళు తిడతారు, వాళ్ళని మిమ్మల్ని తిట్టుకుంటే అయిపోయింది. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. అట్లా తిట్టుకుంటూనే 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 3 ఏళ్ళు ఎంతసేపు ఇక మళ్ళీ తిట్టుకుంటూ మొదలు పెడితే ఇక 3 ఏళ్ళలో ఇక గవర్నమెంట్ కూడా అయిపోతుంది. ఇక అంతే ఇక మీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని బందపెట్టారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏమవుతుందంటే ఇక తిట్టుకుని ఇంకో 3 సంవత్సరాలు గడిపేస్తే అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే అయిపోయాయి. ఏముంది ఇక ప్రజల గొడవ, ఇట్లాంటి రైతుల గొడవ కానీ, రైతుల విషయాలు కావచ్చు, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, యూరియా కష్టాల గురించి కావచ్చు, వీటి గురించి కనీసం ప్రభుత్వం నుంచి చలనం లేని పరిస్థితి ఉంది ఈరోజు. ఇక మిగతా విషయాలు అన్నిటి మీద మాట్లాడతారు వీళ్ళు. మిగతా అన్ని విషయాలు, అవసరం లేని అన్ని టాపిక్స్ మాట్లాడతారు. నిన్న అవసరం లేకున్నా కేసీఆర్ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడిన ఆయన. సరే కేసీఆర్ నువ్వు తిట్టుకుంటారా కొట్టుకుంటారా మీ పర్సనల్గా చూసుకోండి, ఇంటికి పోయి వీడియో కాల్ చేసి తిట్టండి. ఇక అది కాదు కదా మాకు కావాల్సింది. మీరు ఒక సభ పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా, ఇప్పుడు సర్పంచులు కొత్తగా గెలిచారు, వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, అసలు గ్రామాల విషయంలో ఏం కష్టాలు ఉన్నాయి అవి వినుంటే ఒక ముఖ్యమంత్రి హోదాగా నువ్వు పెట్టిన సభకి కనీసం ఒక గుర్తింపు ఉండే. ఏడబోయినా మాకేందుకు ఈ కర్మ. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రభుత్వాన్ని పండబెట్టి నువ్వేదో చేస్తావనే కదా నీకు అవకాశం ఇచ్చింది. ఇక మళ్ళీ నువ్వు వచ్చి ఆయన పాటే పాడితే ఇంకెందుకు? ఇక నువ్వు వచ్చి మా కష్టాల గురించి మాట్లాడతావా ఏంటంటే నువ్వు కూడా ఆయన తిట్టి, ఆయన వచ్చి నిన్ను తిట్టి, ఇక మీరు తిట్టుకోవడానికి అధికారం ఇచ్చినట్టు ఉంది. ఇక కొత్త సర్పంచులు ఏం చేయాలా, అసలు వాళ్ళ సమస్యలు ఏంది, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, మీ నియోజకవర్గ విషయంలో ఏ సమస్యలు వస్తూ ఉన్నాయి, అసలు కొత్త సర్పంచులు ఏమనుకుంటున్నారు, ఏం లేదు. ఇక కథం మొత్తం గంట స్పీచ్లో నాకు తెలిసి ఒక 20 నిమిషాలు సర్పంచుల గురించి మాట్లాడితే ఇక దాదాపు గంట పైనే, 1 గంటన్నర స్పీచ్ ఇస్తే ఇంక ఎందుకు? ఇక
ఇక మీరు తిట్టుకోవడానికి సభలు పెట్టుకుని ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్పితే ఉపయోగం లేదు, టైం వేస్ట్ ఇక ఇది. ఇక దాదాపు ఇక ప్రధాన వార్తలన్నీ ఇక అవే ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇక ప్రధానంగా ఇక చూస్తుంటే ఇక ఇవే వార్తలు ప్రధానంగా కనపడతా ఉన్నాయి. రాను ఇక పొలిటికల్ హీట్ పెరుగుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఒక పక్కన, జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు, సో ఈ హాట్ టాపిక్స్ కావచ్చు, లేదా వాటర్ నీటి హక్కుల గురించి జరుగుతున్న ఈ టాపిక్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత బలోపేతం అయి రాజకీయ హీట్ పెంచే పరిస్థితి ఉండబోతుంది. సో కేసీఆర్ మొన్న ఆల్రెడీ ఆయన చెప్పిన విధంగా నెక్స్ట్ నుంచి ప్రజల్లోనే ఉంటా, ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నా, ఇక ఇది కాని పని అని నేను వచ్చినా ఇక బయటికి అని మాట్లాడిండు. సో ఇది కంటిన్యూ అవుతుందా? ఒకవేళ ఆయన కంటిన్యూ అయితే రాజకీయ హీటు, రాజకీయ మార్పులు పెరిగే పరిస్థితి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉంటుందా కేసీఆర్ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సో ఏదేమైనా కూడా తెలంగాణ రాజకీయాలు అయితే విభిన్నంగా మారుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అది రాజకీయ పార్టీల వల్ల, రాజకీయ సంక్షోభం వల్ల, లేదా ప్రజలు తీర్పునిస్తున్న విధానం వల్ల తెలియదు, కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో కొత్త ఒరవడి, కొత్త మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో చూడాలి ఇక రాను ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.